ఉర్జిత్ పటేల్ గారు ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో 2025 2028 ఏదైతే 3 years టర్మ్ ఉందో ఈ 3 years టర్మ్స్కి గాను 3 సంవత్సరాల కాలానికి గాను వీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎన్నికవడం జరిగింది. సో ఇదొక బ్రేక్ త్రూ అన్నమాట ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇండియా యొక్క ఏదైతే మనకి ప్రధానంగా ఇండియాకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, లోన్స్ విషయంలో కానీ ఇండియా యొక్క వాయిస్ వినిపించడానికి ఎంతగానో ఈజీ అవుతుంది అనమాట. ఓకే, వీరు ఏ టైంలో మనకి ఆర్బీఐ గవర్నర్గా ఎన్నో గవర్నర్గా వర్క్ చేశారనేది కూడా చూడాలి. ఒక్కొక్కసారి మనకి బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్లో కూడా అడుగుతాడు కాబట్టి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని. ఓకే, వీరి యొక్క టర్మ్ వచ్చేసి 2025 ఆగస్ట్ నుంచి 2028 ఆగస్ట్ వరకు వీరు 3 years బేసిక్గా ఈ పొజిషన్లో ఉండడం జరుగుతుంది. అపాయింట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 28 రోజున అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా అండ్ కాన్స్టిట్యుయెన్సీ కంట్రీస్ ఎట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి వీరు బోర్డుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండడం జరుగుతుంది. స్ట్రెంగ్తెన్ ఇండియాస్ వాయిస్ ఇన్ గ్లోబల్ ఫైనాన్షియల్ గవర్నెన్స్. ఓకే, 24th ఆర్బీఐ గవర్నర్గా 2016 నుంచి 2018 వరకు వీరు వర్క్ చేయడం జరిగింది. వీరి కాలంలోనే డిమానిటైజేషన్ లాంటి మేజర్ డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియా, యుఎస్, ఓకే, బామన్స్, మయన్మార్ ఏదైతే ఉందో వీరు ఎక్కువగా కీ రోల్ చేయనున్నారు. ప్రైవేట్ సెక్టర్ కన్సల్టింగ్గా, అదేవిధంగా ఎకనామిక్ అడ్వైజరీ బాడీస్కి వీరు వర్క్ చేయడం జరిగింది. సో వీరు ప్రధానంగా మనకి ఎన్నో ఆర్బీఐ గవర్నర్ అని అడిగే ఛాన్సెస్ ఉంది. వారి యొక్క టర్మ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ప్రధానంగా ఇలాంటి మేజర్ ఇన్స్టిట్యూషన్స్లలో ఇండియన్ పర్సన్స్ ఉంటే ఏంటంటే కొంచెం ఇండియాకి ఫేవరబుల్గా వాయిస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇండియా యొక్క ఆబ్జెక్షన్స్ కానీ, ఇండియా యొక్క రికమెండేషన్స్ కానీ, ఇండియా యొక్క ప్రాబ్లమ్స్ వినడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.